ఒక్కసారి మహాభారతాన్ని చెప్పేసేయాలి, నేను రాస్తాను. ఒక్కసారి చెప్పలేదంటే నేను మధ్యలో ఆపేసి నేను వెళ్ళిపోతాను, నా నివాసానికి వెళ్ళిపోతాను. వేదవ్యాస అగ్రీ చేస్తాడనమాట గణేష కండిషన్ కి. అగ్రీ చేసి నాకు కూడా ఒక కండిషన్ ఉంది అంటాడు. నేను చెప్పే పద్యాలు రాసేటప్పుడు దానికి ముందే నువ్వు మొత్తం అర్థం చేసుకోవాలి, ఆ వర్సెస్ ని అర్థం చేసుకొని రాయాలి అంటాడు. వేదవ్యాస ఉద్దేశపూర్వకంగా మధ్య మధ్యలో బాగా కష్టమైన పదాలను యూజ్ చేసేవాడు మాట. ఎందుకంటే కొంచెం ఆయనకు కూడా రిలీఫ్ ఉండాలి కదా, స్టోరీ చెప్పే దానికి గ్యాప్ ఉండాలి కదా. గణేష మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతా అన్నాడు కదా, కష్టమైన పదాలు యూజ్ చేస్తే ఏమైంది, ఆ టైంకి గణేష అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది కదా. ఈ లోపు కొంచెం ఆయన రిలాక్స్ అవుతా ఉండేవాడు అనమాట స్టోరీ చెప్పే దాంట్లో. వేదవ్యాస ఈ రకంగా వేదవ్యాస ఆలోచించుకుంటూ పద్యాలు చెప్తా ఉంటే గణేష అర్థం చేసుకొని మహాభారతం రాస్తా ఉన్నాడు.